హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము ఈ దోసకాయలతో పప్పు చేసుకుందామా? దోసకాయ పప్పు ఎలా చేసుకుందామో ప్రొసీజర్లోకి వెళ్దామా? దోసకాయలు ముందు పీల్ చేసుకుందాం. నేను దోసకాయలు చక్కగా కడిగి పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు అలానే జీలకర్ర వేసుకుందాం. అలానే పచ్చిమిర్చి, అలానే 2 ఎండుమిర్చి. చాప్ చేసి పెట్టిన ఎల్లిపాయలు వేసుకున్నాం. అలానే కరివేపాకు, ఒక టమాటో, కొంచెం చక్కగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు. ఈ దోసకాయ ముక్కలు కొంచెం మగ్గినాక ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. పప్పులో దేంట్లో అయినా జీలకర్ర మెంతుల పొడి మస్ట్ అండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టిన పప్పు వేసుకుందాం. ఈ పప్పు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. అందుకని నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇలానే కుక్ అవుతాం. పప్పు మంచి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ ఆపేసుకుందాం. అంతే, దోసకాయ పప్పు రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.